హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉందండి, నేను చాలా బిజీ ఉన్నాను, అయినా సరే రికార్డ్ చేస్తున్నాను. కొంచెం క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, వన్ డే టైం ఫ్రేమ్లో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మీకు ఆల్రెడీ నేను ఈ జోన్ లో ఉన్నప్పుడు చెప్పాను, ఐడియా ఉందా అండి? ఇది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని మనం 2 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాం, ఐడియా ఉంది కదండి. సో ఇది ఈ రోజు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేసింది. అలాగే నిఫ్టీ కూడా, నిఫ్టీ చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో చూసుకుంటే నేను ఆ రోజు క్లియర్ గా చెప్పానండి, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని టచ్ చేయడానికి అవకాశం ఉంది, నిఫ్టీ మాత్రం ఇంకా రెసిస్టెన్స్ జోన్ దగ్గరే కొట్టుకుంటుంది అని. సో ఇది ఇంకా రెసిస్టెన్స్ జోన్ దగ్గరే ఉంది. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ మనం 15 minutes లో ఏం జరిగింది అనేది చూద్దాము. నిఫ్టీ ఫస్ట్ 15 minutes క్యాండిల్ చూస్తే రెడ్ క్యాండిల్ అండి. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఇది కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. యాక్చువల్ గా మనం 5 minutes లో కూడా ఇవే జోన్స్ వేసుకుంటాం, ఐడియా ఉంది కదండి, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ లో. సో నాకు టైం లేదు, ఒకవేళ మీకు ఇక్కడ ఈ లెవెల్లో అర్థం కాదు అనుకున్న చోట మాత్రం నేను 5 minutes లో చెప్తాను. సో ఈ లెవెల్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ 5 minutes లో మనకి, ఫస్ట్ 15 minutes లో మనకి వేరిష్ గా ఉంది కాబట్టి మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, క్యాండిల్ హైలో ఒక 30 points లో నెక్స్ట్ 15 minutes క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుందండి. సో ఇది స్టాప్ లాస్ కొట్టిన తర్వాత మళ్ళీ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, బట్ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటామా అండి? చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో మనం ఎంట్రీ తీసుకోము. ఒక రెడ్ క్యాండిల్ కోసం చూడండి, మీకు 5 minutes లో ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఇక్కడ చూడండి 5 minutes లో చూపిస్తాను. 5 minutes లో ఇక్కడ మీకు రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ప్రిఫరెన్స్ 1 కూడా లైట్ గా మీకు బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇస్తే, అంటే మనకి ఇక్కడ బేరిష్ సిగ్నల్ ఇస్తే ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది? 15 minutes లో పెట్టేస్తున్నాను చూడండి. మళ్ళీ 15 minutes లో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మార్కెట్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది, అంతే కదండి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 32 points స్టాప్ లాస్ అండ్ 37 points టార్గెట్. టార్గెట్ కి వచ్చింది, టార్గెట్ ని హిట్ అయ్యి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా టచ్ అయ్యిందండి. ఇది చాలా సేపు సపోర్ట్ జోన్ లో హోల్డ్ చేస్తుంది, అప్ టు 1.5 hours 2 hours వరకు కూడా. సో ఇది ఏంటండి, 1 zone ఎప్పుడైతే టచ్ చేసిందో 1 zone టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. నేను ఈ జోన్ యాక్చువల్ గా నేను ఇక్కడి నుంచి చూస్తున్నానండి, ఇక్కడి నుంచి కూడా ఇది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను అనేది మీకు క్లియర్ గా చెప్పమంటారా? చూడండి, ఫస్ట్ హాఫ్ సెల్ ఆఫ్ ర్యాలీ, ఈ రోజు కూడా సెల్ ఆఫ్ ర్యాలీ. సో ఇది కొంచెం అలా ఉండిపోయింది, కానీ ఈ రోజు కంటిన్యూస్ ర్యాలీ, ఇది కూడా అలాగే ఉందండి. బట్ ఇక్కడ చూడండి, సెల్ ఆఫ్ కొద్దిగా ర్యాలీ, మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తుందంటే మార్నింగ్ సెల్ ఆఫ్ అయ్యి మధ్యాహ్నం రికవరీ చేయడానికి ట్రై చేస్తుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ సినారియోలా లేదండి, ఓన్లీ నిఫ్టీలో మాత్రమే అలా ఉంది. సో నేను నిన్న కూడా చెప్పాను, గుర్తుందండి, 11 గంటల టైం నుంచి నేను ర్యాలీ కోసం ఎక్స్పెక్ట్ చేశానని. ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఎగ్జాక్ట్ గా చాలా మంచి పాయింట్స్ దొరికినాయండి నాకైతే మాత్రం, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా దొరికింది. కాకపోతే ఏంటంటే మొత్తం ట్రేడింగ్ అంతా మా ఎంప్లాయీస్ తో చేయించాను. ఈ రోజు నేను చేయడానికి లేదండి, నాకు మార్నింగ్ నుంచి ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. సో అసలు కుదరలేదండి. ఇక్కడ 15 minutes లో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే, యాక్చువల్గా అయితే మార్కెట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 50 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లో క్లోజ్ అయింది, ఇక్కడ తీసేయచ్చు, లేదు ఇంకొక క్యాండిల్ వరకు వెయిట్ చేస్తానంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ 78 points ఇచ్చిందండి. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ నే కాదు, ఈవెన్ 1 zone ని కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. నిఫ్టీలో మాత్రం చాలా బుల్లిష్ మూమెంటం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇది 15 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి, 5 minutes లో చెప్పాలి ఫస్ట్ మాత్రం. ఎందుకంటే ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసిందండి. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో యాక్చువల్గా అయితే ఇంతవరకు రావాలి, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, ఇక్కడ తప్ప సపోర్ట్ లేదు. బట్ మార్కెట్ కిందకి రాలేదండి, కిందకి రాకుండా పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళినప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో బుల్లిష్ గా వెళుతున్నాను అని ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇక్కడ స్వింగ్ హై ఉంది, తీసుకుంటామా అండి? చాలా దగ్గరలో ఉంది కదా, ఇంత చిన్న రేంజ్ మనం తీసుకోకూడదు. సో ఎలా తీసుకోవాలి మరి? ఇక్కడ క్యాండిల్ ఇచ్చింది ఎంట్రీ, అప్పుడు ఏం చేయాలి అంటే రిట్రేస్మెంట్ వేయడానికి కుదరలేదు అంటే ఎక్స్టెన్షన్ కోసం మనం 3 zones ఎత్తుకోవాలి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకోవచ్చు కదండి. ఇలాగా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద జోన్ అండి. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 90 points పెట్టమని చెప్తున్నానండి. 90 points స్టాప్ లాస్. యాక్చువల్గా ఈ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ కొట్టే ఉంటుంది అనుకుంటున్నాను 90 points కి. నేను 15 minutes లో ట్రేడ్ చేశాను. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ ఒక 90 points స్టాప్ లాస్. 90 points కి రాలేదండి, యాక్చువల్గా క్యాండిల్ అయితే 90 points కి రాలేదు. వచ్చిందా లేదా అని ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది మళ్ళీ ఇక్కడ ఇది నెగిటివ్ గా
ఒకవేళ ఇది స్టాప్ లాస్ కొట్టినాగా నెగిటివ్ ఎంట్రీ ఇచ్చిందా అంటే లేదు. సో ఈ క్యాండిల్ హాఫ్ లో కానీ లేదా స్టార్టింగ్ లో కానీ మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది టోటల్ బుల్లిష్ గా ఉంది. సో మూవ్ అవ్వడానికి ప్లేస్ కూడా ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్పుడు రెసిస్టెన్స్ జోన్ 90 పాయింట్స్. లేదు ఇది ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ ని క్రాస్ అయ్యి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి 1 జోన్ కి వెళ్ళిపోయింది. ఒకే ఒక క్యాండిల్ అండి, సింగిల్ క్యాండిల్ పాయింట్స్ ఇచ్చిందండి. చాలా చాలా మంచి ఎంట్రీ అనమాట. సో 1 జోన్ ని టచ్ చేసిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చింది. సో మళ్ళీ ఇంకా ఈ లెవెల్స్ పనిచేయవు మనకి. మనం ఏం చేస్తామండి, మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్లో, మీకు హెకినాష్ అయితే ఈ క్యాండిల్లో మారుతుందండి, బట్ మనకి నార్మల్ క్యాండిల్లో అయితే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ ఇచ్చేసింది. సో మనం లెవెల్స్ వేసుకోవాలి అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే యాక్చువల్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్లో కానీ లేదా ఈ క్యాండిల్ హాఫ్ లో కూడా తీసుకోవచ్చు. మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది కాబట్టి ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్. ఇది 140 పాయింట్స్ కి 150 పాయింట్స్ కి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత మార్కెట్ ఇక్కడ స్టక్ అయిపోయింది, ఇంకెటు వెళ్ళలేదండి. ఇది అప్ టు ఏం చేసిందండి, రెసిస్టెన్స్ జోన్ 0.5 నుంచి 0.7 మధ్యలోనే ఉండిపోయింది. సో క్లోజింగ్ టైంలో మాత్రం కిందకు వచ్చేటప్పుడు కొద్దిగా ఈ క్యాండిల్లో మాత్రం మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో మరి ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ ఇవ్వలేదా అంటే యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం లేదండి, ఇవ్వలేదు. ప్లస్ మీరు ఇక్కడ 15 మినిట్స్ లో ఈఎంఏ కూడా చూసారండి ఎలా ఉందో, ప్యూర్ బుల్లిష్ గా ఉంది. సో 15 మినిట్స్ ప్రకారం అయితే ఎంట్రీస్ లేదు బేరిష్ ఎంట్రీ, బట్ ఇక్కడ మాత్రం మనకి బేరిష్ ఎంట్రీ కన్ఫర్మ్ చేసింది ఈఎంఏ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కూడా. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, స్వింగ్ లో టు స్వింగ్ హై. యాక్చువల్గా అయితే మార్కెట్ ఇంతవరకు రావాలండి, ఇంతవరకు రావాలి మార్కెట్, బట్ రాలేదు. ఎందుకు అంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండి. సో ఎక్స్పైరీ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. క్లోజింగ్ టైంలో టెక్నికల్స్ చూడొద్దు అని నేను ఇక్కడ అప్డేట్ చేశానండి. దాదాపుగా 1 గంట టైంకి నేను అప్డేట్ చేశా, మీకు ఎక్స్పైరీ రోజున క్లోజింగ్ టైంలో టెక్నికల్స్ చూడొద్దండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్, దాదాపుగా ఇది 160 పాయింట్స్ ఇచ్చిందండి, 170 పాయింట్స్ వరకు ఇచ్చింది. బట్ మీరు 80 పాయింట్స్ స్టాప్ లాస్, 80 పాయింట్స్ టార్గెట్ తో బయటకు వచ్చేయచ్చు. ఓకేనండి. సో ఈ రోజు టెక్నికల్స్ కూడా బాగానే వర్క్ అయ్యాయి. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ ఎక్స్పైరీ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే 22,500 అనేది ఇట్స్ రౌండ్ లెవెల్ అండి. సో మాక్సిమం టు మాక్సిమం 22,500 దగ్గర హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ అండ్ స్మార్ట్ మనీ అన్ని కూడా 22,500 దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రేపు ఎక్స్పైరీ, ప్రయోగాలు చేయొద్దండి. 230 దాటిన తర్వాత నిఫ్టీని అవాయిడ్ చేసండి, బ్యాంక్ నిఫ్టీకి వచ్చేయండి. అంటే నిఫ్టీలో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం 15 మినిట్స్ లో పెట్టుకుని నిఫ్టీని స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మార్కెట్ ఈ జోన్ లో గనక ఓపెన్ అయితే, అంటే ఈ 0 జోన్ నుంచి 0.5 జోన్ మధ్యలో గనక ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడే తిరగడానికి అవకాశం ఉంది. దీనికి పైన ఓపెన్ అయితే బుల్లిష్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే 22,500 అనేది ఇట్స్ సైకలాజికల్ అండ్ రౌండ్ లెవెల్ అండి. సో మాక్సిమం టు మాక్సిమం 22,500 కి కొంచెం అటు ఇటులోనే ఎక్స్పైరీ జరగడానికి ఉంటుంది. ఐదర్ ఇక్కడ కానీ కొంచెం అటు ఇటులో అండి, అంతే. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.